అకాడమీ. సో మనం ఇప్పటికి ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాం? వెరీ గుడ్, 8 స్టెప్స్ కంప్లీట్ చేసాం. సో ఇవాళ 9th ఎపిసోడ్ లో 9th స్టెప్ చేస్తున్నాం. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది, అందరూ ఫాలో అవ్వాలా ఇది. సో పెద్దవాళ్ళు చేయొచ్చు, పిల్లవాళ్ళు చేయొచ్చు, డాన్స్ బాగా చేసిన వాళ్ళు చేయొచ్చు, చేయలేని వాళ్ళు కూడా. సింపుల్ మూమెంట్ అనమాట, ఓన్లీ షోల్డర్ మూమెంట్. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, ఇలా షోల్డర్ మూమెంట్. మనం నిల్చొని మామూలుగా ఇలా కామెడీగా ఫన్నీగా అంటాం కదా, సో ఆ టైప్లో చేయాలి. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మరి మీరు చేయాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటంటే 2 లెగ్స్ లో ఓపెన్ చేసి రైట్ షోల్డర్ రైట్ సైడ్ కి ఇలా అప్. ఓకే, లెఫ్ట్ షోల్డర్ లెఫ్ట్ సైడ్ కి ఇలా అప్. ఇలా చూడండి, 1 2 3 4. దీన్ని మనము డబుల్ కూడా చేయొచ్చు, 2 టైమ్స్ కూడా చేయొచ్చు అనమాట. ఎలాగంటే 1 2 రైట్ సైడ్ 2 టైమ్స్, 1 2 లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్. ఓకేనా? సో 3 కౌంట్స్ కూడా చేయొచ్చు మనం దీన్ని. చూడండి, రైట్ సైడ్ 3 కౌంట్ చేయాలి, 1 2 3. మరి సేమ్ మూమెంట్ నే లెఫ్ట్ సైడ్ 3 కౌంట్ చేయాలి, 1 2 3 ఇలాగా. నెక్స్ట్ దీన్ని మనము 4 కౌంట్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? చూడండి, 1 2 3 4. సేమ్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4. ఓకేనా? రైట్. ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ సింగిల్ చేద్దాం, మిడిల్ లో సింగిల్ చేద్దాం, తర్వాత డబుల్ చేద్దాం, తర్వాత ట్రిపుల్ అండ్ 4 టైమ్స్. ఓకేనా? ఫస్ట్ సింగిల్ చేయాలి, 2 లెగ్స్ ఇలా ఓపెన్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 రైట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్, 3 4 5 6 7 8. ఓకేనా? సేమ్ మూమెంట్ 2 కౌంట్ చేయాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. రైట్, వెరీ గుడ్. సేమ్ మూమెంట్ మనం ఇప్పుడు 3 కౌంట్ చేయాలి. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. రైట్, వెరీ గుడ్. సేమ్ మూమెంట్ మనము 4 కౌంట్ చేయాలి. ఓకే, చేద్దామా? రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే ఇంకొక వేరియేషన్. ఈ 3 కౌంట్స్ లో ఏం చేస్తామంటే, చూడండి, షోల్డర్ ఇలా ఉంది, ఇలా ఉన్నాం కదా. 1 2 3 రైట్ సైడ్, మరి లెఫ్ట్ 1 2 3 ఇలా. అర్థమైందా? 1 2 3 రైట్ సైడ్, 1 2 3 లెఫ్ట్ సైడ్, ఇలా కూడా దీన్ని కౌంట్ చేయొచ్చు. ఓకేనా? రెడీ, 1 2 3 లెఫ్ట్, 1 2 3 రైట్, 1 2 3 లెఫ్ట్, 1 2 3 రైట్, 1 2 3 లెఫ్ట్, 1 2 3 రైట్. మన మ్యూజిక్ బట్టి రిథమ్ కౌంట్స్, ఎన్ని కౌంట్స్ ఉన్నాయి, 2 కౌంట్స్ ఉన్నాయా, 3 కౌంట్స్ ఉన్నాయా, 4 కౌంట్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనము ఇది మూమెంట్ చేయొచ్చు. అయితే షోల్డర్ మూమెంట్ చాలా ఈజీ మూమెంట్, సో అందరూ దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో 9th మూమెంట్ మనం కంప్లీట్ చేసాం కదా. రైట్. నెక్స్ట్ వీడియోలో 10th స్టెప్, 10th ఎపిసోడ్ లో 10th స్టెప్ చేస్తాం. సో ఇప్పుడు 9th స్టెప్ ఈ వీడియో చాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మా వీడియోస్ ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.